వచనము పేజీ నెంబర్ 701. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఏమంటున్నాడు దేవుడు? దుష్టులు నాశనం కావడం వల్ల, నశించిపోవడం వల్ల, నరకానికి పోవడం వల్ల, నష్టపోవడం వల్ల నాకేమైనా సంతోషమా? అయ్యా వింటున్నావా? దేవుడు నీ వల్ల సంతోషంగా లేడు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. అమ్మ వింటున్నావా? గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. కొన్నిసార్లు ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు చేసిన తప్పులను బట్టి నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి బాస్ ఎవరైతే ఉన్నారో అతను డిసప్పాయింట్ అయినప్పుడు నీ పక్క వాళ్ళు వచ్చి అంటారు, ఒరే నువ్వు ఎలా పడితే అలా ఉద్యోగం చేస్తున్నావు. ఆయన చాలా అన్హ్యాపీగా ఉన్నాడు, నీ వల్ల ఈజ్ నాట్ హ్యాపీ, సంతోషంగా లేడు అని అంటే నువ్వు భయపడతావు. ఎందుకని? నీ ఉద్యోగం ఇచ్చినటువంటి అధికారి సంతోషంగా లేడు అని అంటే నువ్వు త్వరలో ఉద్యోగాన్ని పోగొట్టుకోబోతున్నావు అని అర్థం. త్వరలో మళ్ళా నువ్వు వీధుల్లో నీ సర్టిఫికెట్లు పట్టుకొని తిరిగే రోజు రాబోతుంది అని అర్థం. ఆకలి మంటల చేత అల్లాడిపోబోతున్నావు అని అర్థం. రే నువ్వు ఉద్యోగం సరిగా చేయట్లేదు కాబట్టి ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ఈజ్ నాట్ హ్యాపీ బట్ ఈజ్ యాంగ్రీ. కోపంగా ఉన్నాడు అంటే భయపడతాడు ఉద్యోగం చేసేవాడు. అయ్యా అమ్మ, తమ్ముడు, చెల్లి, నీకు ఒక విషయం చెప్తున్నాను విను. నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు చూసిన దేవుడు వాస్తవంగా చాలా సీరియస్గా ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఆయన సీరియస్ అయితే పోగొట్టుకుంటావు, నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకుంటావు. అదే ఆయన హ్యాపీగా ఉన్నాడు అనుకో, ఆయన్ను సంతోషపరిచావనుకో, ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని నీకు పంచిపెట్టేస్తాడు. దేవుణ్ణి నువ్వు సంతోషపరిస్తే ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని నీకు పంచిపెట్టేస్తాడు. ఈరోజు తీర్మానం తీసుకో. ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏ పని ద్వారా దేవుని దుఃఖపరచొద్దు, ఏ తప్పు ద్వారా దేవుని గాయపరచొద్దు. సాధారణంగా ఈరోజు మనుషులు చేసే తప్పులలో ప్రధానమైన తప్పు సెల్ ఫోన్లో అనవసరమైన వాటి జోలికి వెళ్ళడం, అనవసరమైన వాటిని చూడడం, కళ్ళను సులభంగా అపవిత్రపరచుకోవడం. ఇది నువ్వు సులభంగా పాపం చేయడానికి అనుకూలమైనటువంటి ఆయుధం ఏదైనా ఉంది అంటే అది సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుంటుంది. మేబీ ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడు విను, నువ్వు సెల్ ఫోన్ వాడే విషయంలో దేవుడు హ్యాపీగా లేడేమో, నీ సెల్ ఫోన్ విషయంలో దేవుడు కోపంగా ఉన్నాడేమో. ఎందుకంటే నీ సెల్ ఫోన్ ద్వారా నువ్వు తుచ్చమైన నీచమైన వాటిని చూస్తున్నావేమో. ఆ సెల్ ఫోన్లో చూస్తున్న వాటి యొక్క ప్రభావం వల్ల నీచమైనటువంటి స్థితికి నువ్వు దిగజారిపోతున్నావేమో. వాటిని చూసిన దేవుడు ఈరోజు సీరియస్గా ఉన్నాడేమో. ఎంతకాలం ఈ తుచ్చమైన బ్రతుకుతావు? దేవుడు కోపంగా ఉన్నాడేమో. దేవునికి కోపాన్ని పుట్టించడం మనకు క్షేమము కాదు. అమ్మా, అయ్యా, దేవునికి నువ్వు సంతోషాన్ని పుట్టించగలిగితే, దేవునికి సంతోషాన్ని ఇవ్వగలిగితే, మళ్ళా చెప్తున్నా, చూద్దాం రండి, ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం. 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలెననియు. మీ సంతోషము ఏమిటట? పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ సంతోషం ఏమో, మీరు నా యందు సంతోషించాలని, నేను మీ యందు సంతోషించాలని, మీ సంతోషం సంపూర్ణం కావాలని నేను ఆశపడుతున్నాను. ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించు, పరిశుద్ధంగా జీవించేవాడే
పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించగలడు. అడుగుతున్నానయ్యా, ఒక రోజంతా నువ్వు పరిశుద్ధంగా జీవించవు, తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తే సాయంత్రం అయ్యేసరికి నీకు ఎటువంటి ఫీల్ ఉంటుంది చెప్పండి? చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు ఏ మురికి నాకు అంటుకోలా, ఏ కల్మషము నాకు అంటుకోలా, ఏ తప్పు నేను చేయలా, కళ్ళను అపవిత్రపరచుకోలా, నోరు జారి ఎవరిని గాయపరచలా, పైపెచ్చు చేయగలిగిన సహాయం చేశాను, చెప్పగలను ఒక మంచి మాట చెప్పాను, క్రీస్తు ప్రేమను చూపించగలిగాను, క్రీస్తును క్రియల్లో కనపరచగలిగాను అనే సాటిస్ఫాక్షన్ ప్రతిరోజు నీ జీవితంలో ఉండాలి. అలా కాకుండా సాయంత్రం అయ్యేసరికి చేయకూడని పని చేశాను, చిచ్చే అనవసరంగా గొడవ పడ్డాను, చిచ్చే అనవసరంగా నోరు జారాను, చిచ్చే అనవసరంగా అబద్ధం చెప్పాను, చిచ్చే అనవసరంగా చూడకూడని వాటిని చూశాను, చిచ్చే చిచ్చి చిచ్చి అని చెప్పి నిన్ను గూర్చి నువ్వే చీ అనుకుంటూ తిరిగితే ఇక దేవుడికి ఇంకెంత కోపం వచ్చి చే అంటాడు. ఒకసారి ఆలోచించండి. ఆయనే చీ అంటే, ఆయనే చీ కొడితే ఏమైపోతామండి మనం? సహోదరి సహోదరుడా, దేవుడు నువ్వు నేను నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి మనం తప్పు చేసిన ప్రతిసారి మన లోపట మనస్సాక్షినిచ్చాడు. అదేం చేస్తుంది? గద్దిస్తుంది. చిచ్చి, నీలాంటి వాడు అలా తప్పు చేయొచ్చా? నీలాంటి వాడు అలా మాట్లాడొచ్చా? నీలాంటి వాడు అలా చూడొచ్చా? నీలాంటి వాడు అలా జీవించొచ్చా? నీలాంటి వాడు నీ మనస్సాక్షి నీకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కారణం తెలుసా? నువ్వు తప్పిపోకూడదని చెప్పి. అంతగా దేవుడు నీ పట్ల శ్రద్ధ వహించి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రొటెక్ట్ చేసే మనస్సాక్షినిస్తే నువ్వేం చేస్తున్నావు? ఆ మనస్సాక్షిని చంపేసుకుంటున్నావు.